అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 7వ వచనంలో ఆదివారము మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, ఆది సంఘములో విశ్వాసులు ఆదివారము నాడు సమాజముగా కూడుకునేవారు రొట్టె విరుచుట కొరకు. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 7వ వచనం. ఇందాక చెప్పిందే, నేను ఊరికి పరిగెడతల్లో అక్కడే ఉన్నా. ఒకవేళ పరిగెడితే యోహాను సువార్త, వెనక్కి వెళ్ళండి ఒక్క నిమిషం. యోహాను సువార్త 20వ అధ్యాయం 20వ అధ్యాయం 1వ వచనం. ఆదివారం ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా, ఆదివారం ఇంకా చీకటిగా ఉన్నప్పుడే, ఆదివారం అయిపోతుందంటే అవకాశాలన్నీ పోతున్నట్టు ఉంటాయండి. ఆదివారం అనగానే 7 ప్రసంగాలు 10 ప్రసంగాలు చేసిన రోజులు ఉన్నాయి నా జీవితంలో. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి తిరిగి తిరిగి తిరిగి, చిన్న చిన్న మీటింగులు అయినా సరే, రోడ్ల మీద మీటింగులు అయినా సరే, ఆదివారం బాగా ఉతకాలి. మనుషుల్ని ఏం చేయాలి? ఉతకాలి, నింపాలి, బలపరచాలి. అందులో ఈ పట్టణాల్లో ఉన్న వాళ్ళందరికీ ఆదివారం పెడితేనే మీటింగ్ వస్తాము. అసలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఈ మధ్య దుబాయ్లో కూడా మొన్నటి వరకు శుక్రవారమే వాళ్ళకి హాలిడే, ఇప్పుడు దుబాయ్లో కూడా ఆదివారం హాలిడే ప్రకటించారంట. అన్ని దేశాలలో ఆదివారం సెలవు దినంగా ప్రకటించినట్లు చేసింది ఎవరు? ఏ గవర్నమెంటు? ఏ రాజు? రారాజు. ఆయన్ని ఆరాధించడానికి ఆదివారం లీవ్ ఇస్తే దీనికి క్రైస్తవులు విశ్రాంతి దినమని పేరు పెట్టుకొని ఏం చేస్తారండి? విశ్రాంతి తీసుకుంటారు. ఆ రోజే మాంసం తెచ్చుకోవటం, ఆ రోజే బట్టలు ఉతుక్కోవటం, ఆ రోజే ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళటం. ఏంటండి? వాక్యములో పాత నిబంధన గ్రంథంలో మీరు ఎప్పుడైనా చదివారు లేదో, యెషయా గ్రంథం 58వ అధ్యాయం, మీకు ఆదివారము విశ్రాంతి దినము, ప్రభువు దినము అనే మాటలు మీరు వాటి విలువలు తెలుసుకోవాలంటే 58వ అధ్యాయము 13వ వచనం అండి. నా విశ్రాంతి దినము వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్టమైన దినమని మీరు ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైన దినమనియో, యెహోవాకు ప్రతిష్ఠితమైనయో ఘనమైనదనియో అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల, నీకిష్టమైన పనులు చేయక, వ్యాపారాలు చేయక, లోక వార్తలు చెప్పుకోకుండిన ఎడల ఏమేం చేయకూడదంట ప్రభు దినమున? ఆదివారం గంట సేపు ఆరాధనకు వచ్చేసి ఆ తర్వాత నీకు ఇష్టమైన పనులు చేసుకుంటూ కూర్చోవటం, ఆ తర్వాత వ్యాపారాలు చేసుకుంటూ కూర్చోవటం, ఆ తర్వాత లోకవార్తలు చెప్పుకుంటూ కూర్చోవటం. ఈ రోజు నుండి ఆదివారం నాడు మీ టీవీలో న్యూస్ ఛానల్ కూడా పెట్టవద్దు. న్యూస్ ఛానల్ కూడా ఇవాళ ఏం జరిగిందో లోకంలో మనకు అక్కర్లా. మన దేవుడు మన కొరకు ఏం చేశాడో తెలుసుకుంటే చాలు. నీకు ఇష్టమైన బిర్యానీలు, పలావులు ఆదివారం వండుకోకండి. మరి అంతే కదా, ఇష్టమైన పనులు చేయొద్దు. ఇది ఘనమైన దినము, ఇది ప్రతిష్ట దినము, ప్రభు ఏర్పరిచిన రోజు. 1 ప్రభువు సన్నిధిలో ప్రార్థించడం, 2 ప్రభువుని ఆరాధించటం, 3 ఆయన వాక్యాన్ని ధ్యానించటం, 4 ఆయన బిడ్డలతో, దేవుని బిడ్డలతో కలిసి ప్రభువుని ఆరాధించి స్తుతించటం, కలిసి ప్రార్థించటం. ఆదివారం నాడు ఆరాధనలు అయిపోతే ఇంటికెళ్ళి నిద్రపోవటం కాదు, యేసు నామము ఎరుగని వారి దగ్గరకు వెళ్ళి యేసయ్యను గురించి వారికి చెప్పటం.
నిజమే, విశ్రాంతి దినము క్రైస్తవులకి శనివారం నాడు విశ్రాంతి తీసుకోండి. శనివారం పలావులు వండుకోండి. శనివారం మీకు ఇష్టమైన పనులు చేసుకోండి. అంటే పాపం కాదు సుమా, ఇష్టమైన పని వేరు, పాపం వేరు. ప్రభు బిడ్డలు పాపాన్ని ఇష్టపడతారా, ప్రభువుని ఇష్టపడతారా? ప్రభువుని మహిమపరిచే పనులు చేయండి. కానీ ఆదివారం వచ్చేటప్పటికి యూ హ్యావ్ టు బి బిజీ. ఆదివారం విశ్రాంతి తీసుకోవడం కాదు, ఏదో ఒకటి దేవుని కోసం చేయాలి. చెప్పండి, ప్రతి ఆదివారం దేవుని కొరకు నేను ఏదో ఒకటి చేస్తాను. మీరు అడగొచ్చు, ఆదివారం రొట్టె విరవాలి కదండి, నెలకోసారి విరుస్తారేంటి మీ సంఘంలో? మా చర్చిలో అయితే ప్రతి ఆదివారం రొట్టె విరుస్తారు అని కొందరు అంటారు. ఏదైనా మాటికి చేస్తుంటే మనకి ఏమైపోద్ది? మనకి హల్లెలూయా చెప్పడం ఏమైపోయింది చెప్పండి చూద్దాం. అందుకే నేను ప్రతిసారి అడుగుతా, ఎందుకు చెప్పారని అడుగుతా. ఎందుకు చెప్పాననేది లేకుండా హల్లెలూయా అని అరవటం వల్ల ప్రయోజనం ఏమన్నా ఉందా? ప్రతిసారి హల్లెలూయా చెప్పినప్పుడు దేవుని, హల్లెలూయా అంటే తెలుగులో ఏంటి? దేవునికి స్తోత్రం. దేవుడిని స్తుతిస్తున్నప్పుడు దానికి ఒక కారణం ఉండాలి. అలాగే మనం ప్రభు సన్నిధిలో చేరినప్పుడు అనాలోచనగా రొట్టె ద్రాక్షరసంలో పాలుపబ్బులు పొందితే, అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా రొట్టె ద్రాక్షరసంలో పాలుపబ్బులు పొందితే అది ఆశీర్వాదము కాదు, కానీ అదేమైపోద్దండి? ఎవడైనా అయోగ్యముగా, అంటే హృదయములో విశ్వాసం లేకుండా, హృదయం లేకుండా, తన హృదయం తన దేహం దేవుని ఆలయమని నమ్మకుండా, ఇది యేసుక్రీస్తు నా కొరకు చిందించిన ప్రశస్తమైన రక్తం, ఇది ఆయన నా కొరకు సిలువలో చేసిన యాగానికి గుర్తుగా ఉన్న, నా స్థానంలో నా కొరకు నలగొట్టబడిన ఆయన శరీరానికి గుర్తుగా ఉన్న రొట్టె అనే గ్రహింపు లేకుండా, నా పాపముల వల్లే ఆయన నలగొట్టబడ్డాడు, నాకు రావలసిన మరణాన్ని ఆయన సిలువలో పొందాడు, నేను చిందించవలసిన రక్తం ఆయన నా కొరకు చిందించాడు అని విశ్వసించకుండా, కృతజ్ఞతతో కాకుండా ఊరికే ఆచారంగా తీసుకుంటే దాని విషయమే మనం దోషులమైపోతామట. అందువల్ల మీలో కొంతమంది వ్యాధిగ్రస్తులయ్యారు. 20వ వచనం, 30వ వచనం, ఇందువలనే మీలో అనేకులు బలహీనులుగా రోగులై ఉన్నారు. జాగ్రత్త అండి, ప్రభు బలతో ఆటలాడొద్దు. చుట్టలు తాగేవాళ్ళు, సిగరెట్లు తాగేవాళ్ళు, ఇంట్లో భార్యతో గొడవ పెట్టుకొని వచ్చి పచ్చి బూతులు తిట్టొచ్చి పరిశుద్ధ ఏంట్రాడు ఆయన, అది ఏ నాలుకది? మీ నోట బూతులైనను సరసోక్తులైనను ఒట్టి మాటలైన రాకూడదు. ఇవి ఎంత మాత్రం మీకు తాకవో. మీరు చేసిన పనికిమాలిన పనుల కొరకు పశ్చాత్తాపడకుండా, మీ హృదయాన్ని సరిచేసుకోకుండా రొట్టె ద్రాక్షరసం తీసుకుంటే భయంకరం. యూదా ఇస్కరియోతు మనసులోనేమో యేసు ప్రభువుని అమ్మటానికి బేరం ఆడుకున్నాడు. 30 వెండి నాణాలు ఇస్తారా, ముద్దు పెట్టి అప్పచెపుతారని బేరం ఆడుకొని వచ్చి ప్రభు దగ్గర కూర్చున్నాడు. ప్రభు బలలో ప్రభు పక్కనే కూర్చున్నాడు. మీలో ఒకరు నన్ను ఈ రాత్రి అప్పగిస్తాడని ప్రభు చెప్పినప్పుడు, అయ్యా నేనేనయ్యా, నన్ను క్షమించయ్యా అని ఉంటే భలే ఉండేది. పేతురు నేనా ప్రభువా, యోహాను నేనా ప్రభువా, యాకోబు నేనా ప్రభువా, వాడా ప్రభువా, ఈడా ప్రభువా, నాతో ముందు ఎవరు చేయి పెడతాడో నాతో కలిసి వాడే అని ప్రభు చెప్పాడు. సరిగ్గా చెయ్యి పెట్టాడు. దొరికిపోయాను రా దొంగ అనుకున్నాడు. అప్పుడన్నా ఒప్పుకున్నాడా? ఎందుకు యోధా చేయి తెలుసుకుంది, ఏదో చెయ్యిపో అన్నాడు ప్రభు. అంటే ఏం చేశాడట? తప్పును లేచి వెళ్ళిపోయాడు. ఇంక ఉండలేకపోయాడు అక్కడ దేవుని సన్నిధిలో. వాక్యంలో రాయబడింది, యూదా ఇస్కరియోతు రొట్టె ముచ్చుకొనగానే అతనిలో సాతాను
ప్రవేశించెను. అతడు బయటికి వెళ్ళను. అది రాత్రి వేళ. మళ్ళీ యూదా ఇస్కరియోతు జీవితంలో తెల్లవారలేదండి. యేసు ప్రభువు సిలువ బడక ముందే, సిలువలో వేలాడుతున్నప్పుడే సిలువ దగ్గరికి వెళ్లకుండా రాత్రికి రాత్రే తాను చేసిన పాపం కొరకై మనసాక్షి చేత గుచ్చబడి నేను తప్పు చేశానని ఒప్పుకున్నాడు. 30 వెండి నాణాలు విసిరి పడేశాడు. కానీ పోయి ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. ప్రభు దగ్గరకు వచ్చి ఉండి, ప్రభు నన్ను క్షమించానుంటే క్షమిస్తానికి సిద్ధమేనండి. నేను ఇప్పుడు అందుకనే మీరు ఇవాళ అయితే నేను కూడా తీసుకోకూడదు ఇవాళ రొట్టె. అవును, నేను కూడా ఇవాళ కొంచెం ఘర్షణ పడి వచ్చాను కదా, ఫోన్లో తిట్టొచ్చాను కదా వాళ్ళని, ఆ మనసంతా పాడు చేసుకొని వచ్చాను కదా, నేను సరిలేను కదా అని మీ మనస్సాక్షి గుచ్చి ప్రభు బల్లో వచ్చినప్పుడు ఏంటంటే అని చాలామంది రొట్టె తీసుకోరు. ఎస్, సరిలేవు, సరి చేసుకోవడానికే రొట్టె ద్రాక్షరసం అంట. అది చూడండి, అక్కడే ఉంది చూడండి. అయితే 31వ వచనం 11:31. అయితే 11వ వచనం 11:31 అండి. అయితే మనల్ని మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదుము. మనల్ని మనమే పరీక్షించుకొని, విమర్శించుకొని, మనల్ని మనమే, నీ హృదయాన్ని నీవే పరిశీలించుకొని మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక మన సకల దుర్నీతి నుండి మనల్ని ఆయన పవిత్రులుగా చేయను. చాలామంది క్రైస్తవులకి ఒక స్థిరమైన భక్తి లేదండి. పడుతూ లేస్తూ ఉండే భక్తే. ఒక్కొక్కసారి ఎక్కువ ఇలాంటి మీటింగులప్పుడు ఎక్కడలే ఉద్రేకం వచ్చేస్తుంది. మీటింగులు అయిపోయిన తర్వాత మళ్ళీ చప్పబడిపోతారు. మళ్ళీ ఆదివారం వస్తే ఆసక్తి వస్తుంది. మళ్ళీ సోమవారం అందుకే దేవునితో సహవాసం ఆదివారం మాత్రమే కాదు, ఆదివారం అంటించుకోవాలి, ఆదివారం రగులుకోవాలి. వారమంతా బగబగ మండే జ్వాలగా దేవునితో సహవాసం కలిగి ఉండాలి. అందుకే అనుదిన ధ్యానం ప్రారంభించాను నేను. ఎంత కష్టమైనా పాత మెసేజ్లు ఇవ్వకుండా ప్రతిరోజు ఉదయం దేవుడిచ్చిన సందేశంతో 7 గంటలకల్లా యూట్యూబ్లో, 6 గంటలకల్లా ఫేస్బుక్లో, 6:30కి మా మూవీస్లో వాక్యం అందిస్తూ ఉన్నాం. అంటే 6 నుంచి 7:30 దాకా ఒకటి మిస్ అయితే ఒకటన్న వింటారని అనేకులు వినేవారు మేలు పొందుతున్నారు. మనల్ని మనమే విమర్శించుకోవాలంటే వాక్యపు వెలుగు మన మీద పడ్డప్పుడు మన హృదయం మనకు కనపడుతుందండి. రొట్టె విరిచి తెల్లవారే వరకు వారితో విస్తారంగా. పౌలు అభిలాష ఏంటంటేనండి, ఆయన మాలాంటి పాస్టర్ కాదండి. నాకెందుకు, నేనేం చేయగలను, నేను చెప్పాను, వాళ్ళు మారతారో మారో నాకు అవసరం లేదు అని వదిలేసేవాళ్ళు కాదు. పౌల ఆశ ఏంటంటే తాను సంపాదించిన ఆత్మలన్నిటినీ పరిపూర్ణులుగా చేయాలి, సంపూర్ణులుగా చేయాలి. దేవుని ముందు వారిని నిలబెట్టే వరకు వారి బాధ్యత నాదే. క్రీస్తు సారూప్యము మీలో ఏర్పడి వరకు మరలా మీకోసం నేను ప్రసవ వేదన పడుతున్నాను. ప్రతి ఒక్కరిని పరిపూర్ణం చేయాలి. 10 మందిని కాదు, సంఘములో, ఆలయంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధులు అవ్వాలి. ప్రతి ఒక్కరూ రొట్టె ద్రాక్షరసంలో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కరూ దేవుని రాజ్యములో గొప్పవారిగా ఉండాలి అనే ఆశ. చివరిగా కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం చివరిగా, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణుని చేసి, ఇంకా తీయలేదు, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. పట్ తిప్పాలి మీ పేజీలో. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతోనూ
మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ప్రతి విశ్వాసిని, ప్రతి సంఘస్థుణ్ణి, ప్రతి పురుషుడా స్త్రీయా? పురుషులు స్త్రీలు కూడా మనుషులేనా? మనందరం మనుషులమే. ప్రతి మనుష్యుని ఏం చేయాలంట? క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలని సమస్త విధమైన జ్ఞానముతోనూ మేము ప్రతి మనుష్యుడికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యుడికి బోధించుచు. బోధ గుంపు కాదండి, ప్రతి మనుష్యునికి, ప్రతి వ్యక్తి, దేవుని దృష్టిలో ప్రతి ఒక్కరూ విఐపి అనండి, వెరీ ఇంపార్టెంట్ పర్సన్. సంఘంలో కొంతమంది ధనవంతులు ఉండొచ్చు, పేదవాళ్ళు ఉండొచ్చు, కానుకలు వేసేవాళ్ళు ఉండొచ్చు, వెయ్యలేని వాళ్ళు ఉండొచ్చు, ఉద్యోగస్తులు ఉండొచ్చు, నిరుద్యోగులు ఉండొచ్చు, పెద్దలు ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు. కానీ ప్రతి ఒక్కరూ దేవుడి దృష్టిలో విలువైన వారే. ప్రతి మనుష్యుడికి ఉపదేశించి, ప్రతి మనుష్యుడిని సిద్ధపరిచి ఆయన ముందు నిలబెట్టాలి. అప్పటి వరకు పాస్టర్ పని అండి. పాస్టర్ పని ప్రసంగం చేస్తే అయిపోయింది అనుకోండి. నేను పాస్టర్ పని ఎప్పుడంటే, నా వాక్యం విన్న వారందరూ, నాకు అప్పచెప్పిన వారందరూ దేవా నీ ముందు నిలబెట్టే వరకు వారి విషయమై నేను ప్రార్థించాలి, వారిని హెచ్చరించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి, దిద్దాలి అనే ఆశతో ఈరోజు దేవుడు ఒక టీవీ ప్రోగ్రాములే కాకుండా సోషల్ మీడియా ద్వారా రోజు చెప్పుకుంటూ వస్తుంటే చాలామంది యోగ్యులు అవుతున్నారు. నాకు తెలియదు, మాకు ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు చెప్తుంటారు. మాకు అందులో వాళ్ళు జూమ్లోకి రారు, లైవ్ చాట్లో వాళ్ళ పేర్లు కొట్టరు, కానీ ఇలా వచ్చినప్పుడు చెప్తున్నారు. టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా, వాక్యాల ద్వారా రోజు మేము పొద్దున సాయంత్రం మా బ్రతుకులు చక్కబెట్టుకుంటున్నాం, దేవునికి ఇష్టలుగా జీవిస్తున్నామని చెబుతున్నారు. 29వ వచనం కూడా, అందు నిమిత్తమై నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. కార్యసిద్ధిని కలుగజేయు క్రియాశక్తి. ఆహా, ఎంత మంచి తెలుగు మాటలు! దేవుని కార్యసిద్ధి అంటే దేవుని కార్యాలు నెరవేరునట్లు, దేవుని ప్రణాళికలు మీ ఒక్కొక్కరిలో నెరవేరునట్లు, దేవుడు ఆశించిన స్థాయికి మీరు చేరునట్లు. నా బిడ్డ డాక్టర్ అవ్వాలి, నా బిడ్డ కలెక్టర్ అవ్వాలి, నా బిడ్డ ఇతర దేశాలకు వెళ్ళాలి, నా బిడ్డ ఫస్ట్ ర్యాంక్ కొట్టాలి అని తల్లిదండ్రులు ఆశపడతారు చూడండి. అది ఎప్పుడు నెరవేరుతుంది? వాళ్ళు ఆ పట్ట తీసుకున్నప్పుడు, అప్పుడు అబ్బా నేను అనుకున్నట్టుగా నువ్వు పట్ట డాక్టర్ అయ్యావమ్మా అంటాడు చూడండి. అలాగే దేవుడికట్ట మనందరి గురించి ఈ లోకంలో డాక్టర్లు, కలెక్టర్లు, ఈ లోకంలో మాట కాదు. అక్కడ నువ్వు ఒక డాక్టర్గా దేవుని మహిమపరచవచ్చు, నువ్వు కలెక్టర్గా దేవునికి ఘనత తెచ్చే ఉద్యోగ పనిలో ఉండొచ్చు, నువ్వు ఒక ఐఏ ఆఫీసర్గా దేవుని మహిమపరచవచ్చు, నువ్వు ఒక చీఫ్ మినిస్టర్గా, ప్రధానమంత్రిగా ఉండి దేశానికి ఏసే రక్షకుడని నిరూపించగలిగితే దేవునికి స్తోత్రం. కానీ అలాంటి పరిస్థితులు ప్రస్తుతం లేవు కాబట్టి మనం దేవుని ఆలోచనల ప్రకారంగా జీవిద్దాం. దేవుని కార్యసిద్ధి, ఆయన క్రియాస్, ఆ కార్యం నెరవేరటానికి ఆయన మన హృదయాలలో తన క్రియలు జరిగిస్తాడు. ఏ మనుష్యుడు తనంతట తాను ఏమీ చేయలేడండి, ఏమీ చేయలేడు. ఒక మంచి పాస్టర్ అవనివ్వండి, ఒక విశ్వాసం అవనివ్వండి, ఒక పరిచారకుడు అవనివ్వండి, నువ్వు ఏదైనా సాధించగలిగావంటే అది దేవుని కార్యసిద్ధి నీలో క్రియాశక్తిని కలుగజేసినందున. అందుకే పౌలు అన్నాడు, నన్ను బలపరచువాని యందు సమస్తము చేయగలను. వారానికి ఒక్కసారి ఆదివారం విశ్వాసులందరూ సమకూడినప్పుడు ప్రభువు దినమని, మనోహర దినమని, ఘనమైన దినమని కానీ ఎంచుకుంటూ
విశ్వాసులందరూ కలిసి దేవుని గొప్ప ఆలోచనలతో ఎలాగూ సంఘాభివృద్ధిని కలుగజేయాలా, ఎలాగూ నశించిపోతున్న ఆత్మలను రక్షణలోనికి నడిపించాలా, ఎక్కడ వాక్యం లేని వారు ఉన్నారా, ఈ విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎన్నో సందులు గొంతుల్లో ఉన్న వారు ఎందరో ఉన్నారు. ఒక సంఘం అక్కడే కూర్చొని ఆనందించేది కాదు, కానీ ఇక్కడ బలం పొంది, ఇక్కడ శక్తిని పుంజుకొని, ఇక్కడ ఆసక్తిని పొందుకొని చుట్టుపక్కల దేవుని వాక్యాన్ని విస్తరింపజేయాలి ఉండాలి. ఇక్కడున్న యవనస్తులందరినీ ప్రభునామంలో హెచ్చరిస్తున్నాను. మీ జీవితంలో ఒకేసారి వచ్చే యవ్వనం మళ్ళీ రాదు. మీ యవ్వనాన్ని వృధాపరుచుకుంటే మళ్ళీ తిరిగేది మీ జీవితంలో యూ విల్ నెవర్ బీ 21 years old నెక్స్ట్ ఇయర్. ఈ సంవత్సరంలో ఉన్న వయసు నెక్స్ట్ ఇయర్ లేదు, నీకు మళ్ళీ రాదు. నువ్వు ఎంత తొందరగా ప్రభువుకు నీ జీవితం అప్పగించుకుంటే అంత ఎక్కువగా దేవుని సేవలో వాడబడతావు. నేను ఎప్పుడు దేవుని స్తుతిస్తాను. 19th yearలో ప్రభువుకి నా జీవితం ఇచ్చుకున్నా. అది ఇంకా ఈ రోజు వరకు కొనసాగించే దేవుని కార్యసిద్ధి నాలో క్రియాశక్తిని ఇస్తూ మూలాన ఆగకుండా సాగుతున్న 120 మంది చేసిన ప్రార్థన ద్వారా బూదిగంతముల వరకు ఆయన సువార్త విస్తరించింది. ఒక నిక్కచ్చైన వాక్యానుసారంగా జీవించి ప్రభు బలలో పాలుపంపులు పొందే వారందరూ నేను ఆయన సొత్తు అని మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ మీ హృదయాలను దేవునితో సరిచేసుకుంటూ దేవుని ప్రణాళికలు ఎరిగితే అద్భుత కార్యాలు మన ద్వారా దేవుడు జరిగించాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి, లేకపోతే మీరున్న స్థలాల్లో లేచి నిలబడండి. దయచేసి ఎవరు కూర్చొని కుర్చీల్లో ప్రార్థన చేయడానికి మీరు చాలా బలహీనులైతే లేక అనారోగ్యంలో ఉంటే తప్ప కుర్చీలో కూర్చోవద్దు. చోటు లేకపోతే మీరు నిలబడచ్చు, మోకరించగలిగిన వాళ్ళు మోకరించవచ్చు. మనస్ఫూర్తిగా దేవునితో ఒక మాట చెబుదాం. నిన్ను ఆరాధించుకోవడానికి వచ్చానన్నప్పుడు మన జీవితాలు ఆయనకి అర్పించుకుందాం. ప్రతి ఒక్కరూ మీ హృదయాన్ని దేవుని సందులో కుమ్మరించండి. నోరు తెరిచి ఒక మాట చెప్పండి. ఆయన నీ బలలో పాలు పంపులు పొందడానికి నన్ను సిద్ధపరిచయ్యా. నా హృదయం దోషారోపణ చేసే విషయాలు, నాలో ఉన్న అహంభావం, నాలో ఉన్న స్వార్థం, నాలో ఉన్న అసూయ, నాలో ఉన్న ప్రతి విధమైన లోక సంబంధమైన పాప సంబంధమైన దాన్ని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నానయ్యా. నన్ను నేనే విమర్శించుకుంటున్నాను, నన్ను నేనే పరీక్షించుకుంటున్నాను. నన్ను దీనుడిగా చేయి, నన్ను పరిశుద్ధరాలిగా చేయి. నా హృదయంలో నీ ఉండయ్యా. నా జీవితంలో నీ మహిమ, నీ ప్రేమ, నీ కృప ద్వారా నింపబడడానికి సహాయం చేయని ప్రతి ఒక్కరిని నోరు తెరిచి అడుగుదాం. కొద్ది నిమిషాల్లో ప్రభు బల్లోకి వెళ్తున్నాం, ఆరాధన ముగించుకోబోతున్నాం. ఇది ప్రశస్తమైన సమయం. ఆరాధ్య దైవమా సర్వమా, ఆ మహిమ వీడినా నాదరికి చేరినా, ఆ మహిమ వీడినా నాదరికి చేరినా. ఇదే వందనం, వందనం, ఇదే వందనం, వందనం, వందనాలేసయ్యా. వందనం, వందనం అయ్యా. నా కొరకు సింహాసనాన్ని వదిలిపెట్టి సిలువకు దిగిరి వచ్చిన యేసయ్య, పరలోకపు మహిమను విడిచి సిలువలో యాగమైన యేసయ్య, నా పాపములను భరించుట కొరకు, నా శిక్షను భరించుట కొరకు, నా అవమానమును నిందను భరించుట కొరకు సిలువలో వేలాడిన యేసయ్య, నా స్థానంలో నా కొరకు మరణించి నన్ను బ్రతికించిన యేసయ్య, నిన్నే ఆరాధిస్తున్నానయ్యా. నీకే వందనాలయ్యా. నోరు తెచ్చి ప్రభుకు చెప్పండి. ఊరకరాలేని రొట్టె ద్రాక్షరసం ఆయన మన కొరకు నలగొట్టబడ్డాడు.
ఆయన మన కొరకు చింతించిన ఆ నిర్దోష నిష్కలంకమైన రక్తము ద్వారా మనకు పాప క్షమాపణ సిద్ధపరిచిన యేసయ్యను స్తుతిద్దాం. కగనివాడనైన అతిథివైతివి, కలువరిలో నీ ప్రేమ కరుగబోసితివి. అవునయ్యా, కగనివాడనైన అతిథివైతివి, కలువరిలో నీ ప్రేమ కరుగబోసితివి. నా విమోచకా, నా సహాయకా, నా విమోచకా, నా సహాయకా, సేవ చేయ ధన్యపాయనే, నీ దివ్య సేవ చేయ ధన్యమాయనే. ఇదే వందనం, వందనం. మనస్ఫూర్తిగా చెప్దాం. వందనం. నీ సెలవు యాగము కొరకై వందనాలయ్యా. వందనం. నాకు ఇచ్చిన నీ రక్షణ కొరకు వందనాలయ్యా. వందనం. ఆరాధ్య దైవమా, ఆ మహిమ వీడినా నా దరికి చేరినా, ఆ మహిమ వీడినా నా దరికి చేరినా. వందనం, వందనం అయ్యా, వందనాలయ్యా. వందనం, వందనం. నీకు వందనములు నాయన. నోరు తెరిచి ప్రతి ఒక్కరు దేవునికి వందనాలు చెబుతాం. ఏ యోగ్యత లేని నన్ను నాయన, ఏ దిక్కు లేని నన్ను నాయన ఎందుకు ప్రేమించావయ్యా? ప్రారంభించినట్టుగా నన్నే ప్రేమించవే. నిన్ను హింసించిన, నిన్ను దూషించిన, నిన్ను బాధ పెట్టిన, నిన్ను నిర్లక్ష్య పెట్టిన, ఇంకా నన్ను ప్రేమించే నీ అనంతమైన ప్రేమకై వందనాలయ్యా. నన్ను తోసివేయక చేర్చుకున్న నీ ప్రేమకై వందనాలయ్యా. నన్ను క్షమించిన నీ ప్రేమకై వందనాలయ్యా. నోరు తెచ్చి ప్రతి ఒక్కరు దేవునికి వందనమని చెప్పండి. ఎందరికో లేని భాగ్యం నీకు ఇచ్చాడు. నిన్నెంతగానో ఆయన ప్రేమించి తన ప్రాణాన్ని నీకు అర్పించాడు. ఆ ప్రభువుకు వందనాలు చెబుదాం. రొట్టె ద్రాక్షలతో తీసుకోవడానికి నా హృదయాన్ని సిద్ధపరిచయ్యా. ఒక్కసారి మీ హృదయంలోనికి తగ్గు చూసుకోండి. మీ హృదయం దోషారోపణ చేసే పాపాలుంటే, తప్పులుంటే, పొరపాట్లుంటే ఇదే సమయం మన పాపములు మనము ఒప్పుకున్న ఎడల ప్రభువా నన్ను క్షమించు అన్న మరుక్షణంలో నువ్వు క్షమించబడుతున్నావు. నువ్వు నిర్దోషిగా తీర్చబడుతున్నావు. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రభుతో మాట్లాడండి. అయోగ్యంగా ప్రభు వలలో పాలుపొగలు పొందొద్దు. మిమ్మల్ని మీరే విమర్శించుకోనండి. నేను సరిలేను అని ప్రభు వల్ల తీసుకోవడం మానవద్దు. ఇప్పుడు మానితే, ఇప్పుడు సరిలేనని వెళ్ళిపోతే నీ బతుకంతా అలాగే ఉండిపోతావు. వందనాలయ్యా, వందనాలేసయ్యా. నాలాంటి వారి కొరకు సిలువ మీద నీవు చేసిన యాగం కొరకు వందనాలయ్యా. నా నిందను భరించిన యేసయ్యా, నా అవమానమని భరించిన యేసయ్యా,
నా సిగ్గును భరించిన యేసయ్యా, నా చేతులతో చేసే దోషము కొరకు నీ చేతుల్లో శీలను కొట్టబడగా, నా పాదములు తిరిగిన తిరుగుళ్ళ కొరకు నీ పాదాలలో మేకలు కొట్టబడి నా శిక్షను భరించిన యేసయ్యా, నీకు వందనాలయ్యా. నా దురాలోచనల కొరకు నీ నెత్తిన ముళ్ళ కిరీటం పెట్టబడింది. నా ఆలోచనలు పరిశుద్ధపరిచాడు. నా కొరకు రక్తము చెందిన యేసయ్యా, నీకు వందనాలయ్యా. నా చెడిపోయిన హృదయం కొరకు నీ తొక్కలో పొడవబడింది. నా కొరకు యాగమైన యేసయ్యా, నీకు వందనాలు యేసయ్యా. నీవు పొందిన దెబ్బల వల్ల ఉండే స్వస్థత నాకు దయచేయి. నీవు చింతించిన రక్తంలో ఉన్న పాప విమోచన కలిగిన యావరులో ఉన్న ప్రతి ఒక్కరూ, ఈ లైవ్ లో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరూ కల్వరి శిలువ నుండి ప్రవహించుచున్న క్రీస్తు రక్త దారాలలో మరొకసారి కడగబడినట్లుగా, ప్రోక్షించబడినట్లుగా, పరిశుద్ధపరచబడినట్లుగా ఈ రొట్టె ద్రాక్షరసంలో పాలుపొందలకు మా హృదయాలు శుద్ధీకరించబడినట్టు పరిశుద్ధాత్మను మా మధ్య కొబ్బరించమని ఈ ఆరాధనలో ప్రభు బలలో తోడుని నడిపించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.